ఆల్రెడీ వంశీ గారిని వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినానికి ఈ రోజు వెళ్ళి జగన్ గారు కలిశారు, ఎలా అనిపిస్తుంది మామూలుగా? వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడము సమంజసమే, అర్థమవుతుందా? తల్లి పాలు తాకి రొమ్ము గుద్దే రకం ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి భార్య కోసం ఎంత ఘోరంగా మాట్లాడాడు అప్పట్లో, చాలా ఘోరంగా మాట్లాడాడు కదా. అసలు చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ పుట్టలేదు అని మాట్లాడాడు. సో అట్లాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఈ జైలు, ఆంధ్ర జైలు అంటే చాలా తక్కువ, తీసుకెళ్లి తిహార్ జైలు వేయాలని నా పర్సనల్ ఒపీనియన్. ఏమైంది నీకు? చెప్పు. తర్వాత ఆయన కూడాను ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారమే జరుగుతుంది పొలిటికల్ అని చెప్పేసి అంటుండ్రు. రెడ్ బుక్ ప్రకారం ఏం ప్రభుత్వం నడపడం లేదండి. చంద్రబాబు నాయుడు ఏం ఫస్ట్ టైం కాదు సీఎం మన ఆంధ్రాకి, నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆయనకి అన్ని తెలుసు, ఆయన గ్రేట్ విజనరీ. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా రాంగ్ స్టేట్మెంట్ అది. అంటే అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఈ రోజు వంశీ పక్కనే గన్నవరం పక్కనే గుడివాడు ఉంది, కొడాలి నాని కూడా ఆ రోజు ఏదైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ లో రాశాను ఈసారి బట్టలు ఇస్తానని చెప్పేసి అసలు కొడాలి నాని జనాభా లెక్కలో లేడు. ఎందుకంటావా? 2024లో ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిస్తే, సీఎం పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అంటులు తోముతాను, ఆయన చెప్పులు పుడతా అన్నాడు. మరి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు తోమలేదు, ఎందుకు పుట్టలేదు అని నేను అడుగుతాను చెప్పు. సో అట్లాంటి వాళ్ళైతే మాత్రము జనాభా లెక్కలు లేరు, వాళ్ళ కోసం మాట్లాడడం కూడా వేస్ట్. కానీ ఆయన చేసిన పాపాలన్నీ పండాయి, త్వరలో ఆయన కూడా లోపలికి వెళ్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే నెక్స్ట్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయని అనుకుంటున్నారు? రెడ్ బుక్ ఎక్కడ ఉంది అసలు? రెడ్ బుక్ ఈజ్ నాట్ దేర్. చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ తో పని ఏంటండి? ఆయన గ్రేట్ విజనరీ. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు. ఆయనకి రెడ్ బుక్లు, గ్రీన్ బుక్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కొడుకే చెప్పండి కదా, ఆల్రెడీ మీ పేర్లను ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పిన విధంగానే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా. లేదు, రెడ్ బుక్ ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే అప్పట్లో అక్రమంగా చాలా మంది సంపాదించుకున్నారు. సారా మీద అవ్వచ్చు, మందు మీద అవ్వచ్చు, ఇసుక మీద అవ్వచ్చు. సో వీళ్ళందరినీ కూడా మేము బయటకు తీస్తాము. దీని ద్వారా ఎంతో మంది చనిపోయారు. చాలా మంది కల్తీ సారా తాగి, కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు కదా. అంతవరకు ఎందుకు? రాకేష్ మాస్టర్ చనిపోయింది, ఆయన తెలంగాణలో ఉన్నారు కదా, ఆంధ్రాలో తాగిండి మందు. తెలంగాణ వ్యక్తి కాదు ఆయన, రాయలసీమ తిరుపతి. ఆంధ్రాలో షూటింగ్ అయ్యింది అప్పుడు, మ్యాన్సన్ హౌస్, మై హౌస్ అని. అప్పుడు ఆ షూటింగ్ అయ్యేటప్పుడు భూమి బీర్లు తాగి ఆయన చనిపోయిండు. సరే ఇంకా అది అప్రస్తుతం గానీ, ఆంధ్రాలోనే ఆయనకి ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అన్ని కూడా. తెలుసు తెలియకుండా మేము మాట్లాడు, తెలిసిన విషయం అయితే మాట్లాడు. చెప్పండి ఇంకా. అయితే మనం చూస్తే ఆల్రెడీ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం గా ఏదైతే ఉందో ఆల్రెడీ లోకేష్ కి ఇస్తే బాగుండని చెప్పేసి ఆయన అనేసి అన్నారు. దానిపైన మీరు అవును ఇస్తే బాగుండు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి, లోకేష్ గారు కూడా ఉండాలి. ఇద్దరు సీఎంలు ఉండలేరు కదా, ఎందుకంటే రెండు ప్రాంతాలు కదా ఆంధ్రాకి. రాయలసీమ ఉంది, అలాగే ఆంధ్ర ఉంది. సో రాయలసీమకి ఒక డిప్యూటీ సీఎం పెట్టాలి, ఆంధ్ర ప్రాంతానికి కూడా. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండేటప్పుడు ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నాయో చెప్పండి మీరు. 5 మంది. ఆయన కూడా ఎందుకు పెట్టుకున్నారు? 5గురిని హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటారనే కదా. ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఎందుకు విభజిస్తున్నారు? కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని కదా. అలా గాని ఇస్తే జనసేన నాయకులు ఊరుకుండే అవకాశం ఉందా? కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఊరుకుంటారు అలా చేస్తే? జనసేన, బీజేపీ, తెలుగుదేశం వేరే వేరే కాదు, అదొక ఫ్యామిలీ. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బయట ఉన్న వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు ఇదంతా. ఏమో ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలని నేనే కోరుకుంటున్నాను, నేను టీడీపీ. కానీ ఆయనకు కూడా అవకాశం రావాలి. ఎందుకంటే రాజ్యాంగంలోన ఇన్ డెమోక్రసీ ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, సంతోషం. ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. కానీ ఇప్పటి వరకు కాపు వర్గం నుంచి ఒక్కరు కూడా సీఎం కాలేకపోయారు. నేను క్యాస్ట్ కోసం మాట్లాడినండి. మనందరిది ఒకటే మతం, మానవ మతం. కాపు రెడ్డి నేను ఎప్పుడు మాట్లాడను, ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు. సింగిల్ గా పోటీ చేస్తే కదా సీఎం ఎప్పుడైతాడు? ఇప్పుడు ఏదో సామెత ఉంది, నరకాసుని చంపడానికి శ్రీకృష్ణుడికి ఉన్న బలం సరిపోలేదు, సత్యభామ సహాయం తీసుకున్నాడు.
అలా అని అలా 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 మీరు అర్థం చేసుకోండి. అంటే జగన్ నరకాసులు అంటారు. అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మీరు అనుకుంటారు? అర్థం కాలే క్వశ్చన్ మళ్ళీ. చంద్రబాబు నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మీరు అనుకుంటారు? నేను అట్లా అనుకోవడం లేదండి. ఏమో ఫ్యూచర్ లో అవ్వచ్చు కదా. సింగిల్ గా పోటీ పవన్ కళ్యాణ్ అలయన్స్ లో పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకరు సీఎం అవుతారని నేను అనుకుంటున్నాను. పోటీ చేస్తే సీఎం కాడు, సింగిల్ గా పోటీ చేస్తే అలా ఎందుకు అనుకుంటావు? అలయన్స్ లో పోటీ చేస్తే ఎందుకు సీఎం కారు? మరి చంద్రబాబు కానిస్తాడా? 21 సీట్లు వచ్చిన కుమారస్వామి కర్ణాటకలో సీఎం అయ్యింది కదా. 21 సీట్లు సరిపోతాయి. ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా? అలాగే ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా? ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా? కర్ణాటకలో ఎన్ని సీట్లు ఉన్నాయి? కర్ణాటకలో 250 సీట్లు. మరి 21 సీట్లకి ఎట్లా? ఎందుకంటే వాళ్ళకి వేరే గవర్నమెంట్ మద్దతు ఇచ్చింది. సో పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు వచ్చినా గానీ ఏదో ఒక రోజు ఆయన సీఎం అవుతారు అంటున్నారు. ఏ రాష్ట్రానికి? ఆంధ్రాకి అవుతారు. వేరే రాష్ట్రానికి ఎందుకు అవుతారు? ఆంధ్రాకి అవుతారు. ఆయన కూడా అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతారా? అలయన్స్ లో పోటీ చేస్తే అవరా? సరే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ సీఎం చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు? టీడీపీ వాళ్ళు నారా లోకేష్ రాదని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చేస్తారు. చేస్తారండి. చూడండి, 21 సీట్లే పవన్ కళ్యాణ్ 130 సీట్లు ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో. అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడు 29, 35, 40 పవన్ కళ్యాణ్ గారు కూడా అవ్వచ్చు. నారా లోకేష్ ఫ్యూచర్ సీఎం చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పిండా? నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్ సీఎం చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పిండా? ఎవరు? చంద్రబాబు చెప్పిండా? ఆయన ఫ్యాన్స్ ఎవరు అన్నారేమో. చంద్రబాబు అట్లా లేదు లేదు. ఆ మాటలు వ్యతిరేకించి కూటమిని బీటలు చేయడానికి మీరు వ్యతిరేకించవచ్చు కదా. నారా లోకేష్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఏదో సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎవరు అన్నారు? మీరు పిఠాపురంలో ప్రచారం చేశారా? ఎమ్మెల్యే కూడా కాడు అన్నారు. ఎమ్మెల్యే అయ్యాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎందుకు కాకూడదు? కూటమి నుంచి అవుతాడండి. ఏదో ఒక అవుతాడు కానీ చంద్రబాబు రిటైర్ అయిపోతాడు కదా, అప్పుడు అందరికి వస్తుంది అవకాశం. ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కి ఉంటుంది ఛాన్స్, నారా లోకేష్ కి ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటున్నారు 2.0. తట్టుకునే శక్తి ఉందా కూటమికి? ఎందుకు లేదు? ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సార్లు సీఎం అవుతాడు. రాసి పెట్టుకుంటాడు. ఇంకా 3 సార్లు జగన్ జనంలోకి వచ్చిన తీరు చూసినావా? మంచిదే కదండి. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. మంచిదే కదా. మొన్న ఎయిర్పోర్ట్ లో కూడా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు జగన్ ని తట్టుకునే శక్తి ఎవరికి? జగన్ కంటే పవన్ కళ్యాణ్ ఇంకా బలవంతుడు, చంద్రబాబు నాయుడు ఇంకా బలవంతుడు. ఓకేనా? ఎవరు బలం వాళ్ళు. అందుకనే ముగ్గురు కలిసి వచ్చారా? అందుకనే ముగ్గురు కలిసి. లాస్ట్ క్వశ్చన్ అడగండి. సో ఈసారన్నా ఎలక్షన్ లో విడివిడిగా వచ్చే అవకాశాలు ఏమో? రారు. కూటమి వస్తుంది. మీకు ఏమైనా ప్రాబ్లమా? కూటమా? ఇప్పుడు పిఎం మోడీ ఉన్నాడు. మోడీ ఆయన సొంత బలంతో పిఎం అయిందా? మిగతా వాళ్ళు ఆంధ్ర నుండి చంద్రబాబు నాయుడు ఇలా చాలా మంది సపోర్ట్ చేశారు కదా. తప్పేమంది. అంటే మోడీకి చంద్రబాబు నాయుడు పోటీయా? మోడీకి చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ చెప్పిన. చెప్పండి. ఓకేనా? చెప్పండి. కూటమిగా రావచ్చు, తప్పు లేదు అంటున్నాను. కూటమిగా కూడా పోటీ చేయొచ్చు. సింగిల్ గానే పోటీ చేసి సీఎం అవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో రాసిందా? లేదు. మరి మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు? మరి అప్పుడే రాజశేఖర రెడ్డి ఎంతమందిని కలుపుకున్నాడు? సిపిఎం ని, కేసీఆర్ ని అందరినీ కలుపుకొని పోటీ చేసి సీఎం అయిందిగా. అప్పుడు ఎందుకు మీరు అడగలేదు? అప్పుడు మీరు ఎందుకు అడగలేదు? 2004లో రాజశేఖర రెడ్డి ఎంతమందిని భాగస్వామ్యం చేసుకుని సీఎం అయ్యింది ఒకసారి చూడండి. అప్పట్లో టీడీపీ ఎంతమంది ఎవరైనా చేయొచ్చు కూటమిగా. నేను తప్పట్లేదు. రాజశేఖర రెడ్డి అప్పట్లో ఎంతమందిని కలుపుకొని వచ్చి ఎవరైనా టీడీపీ ఎప్పుడు కూడా సింగిల్ గా రాలేదు. టీడీపీకి ఫ్రెండ్స్ కావాలి, అలయన్స్ కావాలి. వాళ్ళు ఒక్కడే మినిస్టర్లు తీసుకోవడం సీఎంలు కాదు, అలయన్స్ కూడా ఇవ్వాలి. చరిత్రలో ఏం చేయలేకనే కదా సింగిల్ గా రాలేకపోతాడు. అంతటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కొంతమంది కూటమికి వెళ్తారు. కూటమికి వెళ్ళేందుకు మాత్రాన బలహీనలని కాదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న జగన్ సింగిల్ గా వచ్చే దమ్మున్నప్పుడు 14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు సింగిల్ గా. జగన్మోహన్ రెడ్డి అసలు భారతదేశ చరిత్రలోనే ఇంత చిత్తుగా ఓడిపోయిన సీఎం నేను ఎక్కడ చూడలా. 11 సీట్లు అంటే 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాడు. ఎప్పుడైనా ప్రతిపక్ష హోదా దక్కలేదా? సీఎం గా ఓడిపోయాడు కానీ ప్రతిపక్ష హోదా దక్కలేదా?
పదకొండు సీట్లు వచ్చిన జగన్ 11 సీట్లు 11 సీట్లు వచ్చిన ఆయన పొగుడుతున్నావు. 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ కొచ్చారు మొట్టల ఆన్సర్ వానికి పని లేదు మీకు పని లేదు.